హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనము మన కాకరకాయ ఉల్లి ముద్ద పెట్టి వండాం కదా! ఈరోజు వెల్లుల్లి ముద్ద పెట్టి వండుదాము. ఇది కూడా చాలా అంటే చాలా కమ్మగుంటుంది. దానికన్నా ఇది ఇంకా బాగుంటుంది. ఈజీగా కూడా ఉంటుంది. శుభ్రంగా ఒక 4 కాకరకాయలని శుభ్రంగా ఇలా తరిగి పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఆ ట్రయాంగిల్ షేప్‌లో తరిగి పెట్టుకొని ఓ మూకుడులో ఇంత నూనె చుక్క వేసుకోవాలండి. ఈ కూర ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా, ఒక్కసారి కాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియో నేను ముందు పోస్ట్ చేశాను. అది ఉత్తి వెల్లుల్లేసి ఇది కొంచెం బాగుంటుందన్నమాట. ఇది వెల్లుల్లేసే కానీ చిన్న చిన్న తేడాలు అన్నది ఉంటాయి. మూకుట్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కూడా నేను చూపించిన దినుసులన్నీ ఒకేసారి వేసేసుకుంటే నూనె బాగా మరగాలండోయ్. నూనె బాగా మరిగితే మీకు ఏంటవుతుంది, ఆవాలు చిటపటలాడతాయి. అప్పుడు ఏం చేయాలంటే స్టవ్ సిమ్ చేసుకొని ఈ తరిగి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి, దీంట్లో వేసుకొని హై ఫ్లేమ్లో అనమాట బాగా అండి, హై ఫ్లేమ్లోనే స్పీడ్గా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో స్పీడ్ అంటే చిన్న క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. అంటే చూడండి, మనకు మాడిపోతుందని కాదు, అలాగని వేగుతుందని కాకుండా చిన్న లైట్ క్రిస్పీనెస్ వస్తుంది. ఆ క్రిస్పీనెస్ రావాలి అని అంటే అలా చేసుకోవాలి. ఈ మధ్యలో అది వేగే లోపల ఇప్పుడు సిమ్ స్టవ్ చేసుకొని ఓ మిక్సీ జార్లో ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు గొండ నా దగ్గర ఉన్నది కాబట్టి నేను గొండే వేసుకున్నాను. ధనియాలు అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు. వేయించిన ధనియాలు కదా, పచ్చి ధనియాలు. దాని తర్వాత జీలకర్ర, తర్వాత 2 కొబ్బరి ముక్కలు ఉంటే 90 ఎండి కొబ్బరి ముక్క వేసుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరి ముక్క వేసుకోవచ్చు. దాంట్లో మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకుని శుభ్రంగా మిక్సీ అన్నది పట్టియండి. ఎంతంటే ముందే ఆల్రెడీ నేను కొంచెం పొడేసాను కదా ముందు, దానివల్ల ఇది మ్యాక్సిమం పొడి అయిపోతుంది. కచ్చపిచ్చగా మాత్రం ఇది ఉండకూడదు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక అరగుప్పుడు మీరు శుభ్రంగా, ఈ వెల్లుల్లిపాయలు ఎన్ని ఉంటే ఈ కూరకు అంత రుచి, వేసి శుభ్రంగా ఇంకొకసారి కచ్చాపిచ్చాగానే మిక్సీ ఆడాలి. ఇప్పుడు ముందుసారి పూర్తిగా వేయాలి మిక్సీ, ఇప్పుడు ఏమిచ్చి కచ్చాపిచ్చాగా వేయాలి. వేసిన తర్వాత చూడండి, ఈ ముక్కలు మనం సిమ్లో పెట్టుకున్నాం కదా ఇందాకలా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేయించుకోవాలన్నమాట. ముక్కలు ఎలా వేగుతున్నాయో ఒకసారి చూసుకోవాలి. మధ్య మధ్యలో మాడిపోతాయి అన్నమాట ఈ ముక్కలు వేసిన తర్వాత ఈ ముక్కల్లో చిన్న పసుపు, చిన్న సాల్ట్ వేసి ఇంకొకసారి కలిపేసుకోవాలన్నమాట. ఈ 2 కూడా మిక్స్ అవ్వాలి. సాల్ట్, పసుపు అన్నది ప్రతి ముక్కకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట మనం. ఈ కూర అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కాకరకాయ అసలు తినేదాన్నే కాదు. ఈ కూర చేస్తున్న దగ్గర నుంచి మా ఇంట్లో ఒక వారానికి ఒక్కసారి కాకరకాయ వండుతానన్నమాట. సో చూసారంటే ఆ ముద్ద డైరెక్ట్గా తెచ్చి ఇందులో వేసి, మనం ఆల్రెడీ ముద్దలో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ కానీ కారం కానీ ఏమీ వేయక్కర్లేదు అనమాట. డైరెక్ట్ ఈ ముద్ద తీసి అలా వేసేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది చేయడం కూడా ప్రాసెస్ పెద్దది అన్నారనుకోండి. ఈ ముద్ద మనం తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల పాటు నిల్వ ఉంటుందండి. ఇది వేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి అలుగుంచితే ఎంతో టేస్ట్ అని కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.